So what is recursion? So recursion is a process of calling a function by itself. ఒక ఫంక్షన్లో అదే ఫంక్షన్ని కాల్ చేస్తే మనము రికర్షన్ అంటాం. సో చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డెఫ్ RECURSE అని ఉంది. RECURSE రికర్స్ ఇస్ అ ఫంక్షన్ నేమ్. అది ఫంక్షన్ డెఫినేషన్ అయిన తర్వాత మనం ఎనీ ఫంక్షన్ కాల్ చేస్తుంటాం మనం. సో ఫంక్షన్ డెఫినేషన్లోనే RECURSE రికర్స్ అని ఉంది చూడండి, అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో అందుకే యారో మార్క్ మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి బయట ఫంక్షన్ కావాలన్నమాట. సో డెఫినేషన్లోనే మనం ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం రికర్స్ అని. జనరల్గా డెఫినేషన్ కంప్లీట్ అయిన తర్వాత కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు అక్కడ నుంచి మనం డెఫినేషన్లోకి ఎంటర్ అవుతాం. డెఫినేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే బాడీ ఆఫ్ ద డెఫినేషన్లో మళ్ళీ మనకి రికర్స్ అని ఉంది. దీన్ని ఫంక్షన్ కాల్స్ బై ఇట్ సెల్ఫ్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్. మనం ఆల్రెడీ వితౌట్ రికర్షన్ ప్రోగ్రామ్ చూసాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నెంబర్ అంటే 1 into 2 into 3 into 4 into 5 etc. సో చాలా మంది మ్యాథమెటికల్ నోటేషన్స్లో రాస్తుంటారు 5 ఫ్యాక్టోరియల్ 5 into 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ 4 into 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ 3 into 2 ఫ్యాక్టోరియల్. అదే నోటేషన్ మనకి ఇక్కడ రికర్షన్లో వస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఫంక్షన్ నేమ్ ఏంటి? ఫ్యాక్టోరియల్. ఇన్పుట్ x. If x is equal to 1, return 1 అంటే 1 factorial 1. Else return x into factorial of x minus 1. Num is equal to 3 అంటే మనం ప్రోగ్రామ్ 3కి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడైతే మీరు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్ అన్నారో కంట్రోల్ ఆటోమేటిక్గా ఎక్స్లోకి వెళ్తుంది. ఎక్స్లోకి 3 పాస్ అవుతుంది. ఇఫ్ x is equal to 1, ఫాల్స్. సో రిటర్న్ 3 into factorial of 2. మళ్ళీ 2 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఎప్పుడైతే 1 అవుతుందో రిటర్న్ 1. చూడండి ఎక్స్ప్లెనేషన్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఫస్ట్ టైం మనం కాల్ చేసినప్పుడు 3తో ఎంటర్ అవుతాం. సో x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1 అంటే 3 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. మళ్ళీ 2 తోటి మీరు బ్యాక్ వెళ్తారు. 3 into 2 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. ఎప్పుడైతే 1 వచ్చిందో ఆగిపోవాలి, లేదంటే ఏమవుతుంది? 1 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అవుతుంది. అందుకే మనం సపరేట్గా 1కి కండిషన్ ఒకటి యూజ్ చేసాం. సో ఇక్కడ చూడండి, x is equal to ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అనేది కాల్, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అంటే అక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఫ్యాక్టోరియల్ బ్రాకెట్స్లో n ఉంది ఇక్కడ, అంటే 3nలోకి పాస్ అవుతుంది. చూడండి ఎక్కడికక్కడ నెంబరింగ్ ఉంది. 3 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఆ 2 తోటి యారో మార్క్ చూడండి, 2 తోటి మళ్ళీ డెఫినేషన్లోకి ఎంటర్ అవుతాం మనం. 2 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మళ్ళీ 1 తోటి మనం డెఫినేషన్లోకి ఎంటర్ అవుతాం. ఎప్పుడైతే 1తో డెఫినేషన్లోకి ఎంటర్ అవుతామో ఇఫ్ n is equal to 1, రిటర్న్ 1. సో నో కన్ఫ్యూజన్. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ పార్ట్. పైన ప్రోగ్రాంలో వేరియబుల్స్కి ఇక్కడ వేరియబుల్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి కూడా బేస్ కండిషన్ ఉండాలి. బేస్ కండిషన్ అంటే ఇక్కడ ఇఫ్ n is equal to 1, రిటర్న్ 1. ఇలా బేస్ కండిషన్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. మనం ఇఫ్ n is equal to 1, రిటర్న్ 1 ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రిటర్న్ 1 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 minus 1 0కి వెళ్తుంది. సో ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఈ డెప్త్స్ ఆఫ్ రికర్షన్కి మనం ఇన్ఫైనైట్ రికర్షన్ అవాయిడ్ చేయడానికి డెప్త్స్ ఆఫ్ రికర్షన్ అని ఉంటుంది. మ్యాక్సిమం డెప్త్ ఇస్ 1000. ఆ లిమిట్ క్రాస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా రికర్షన్ ఎర్రర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి డెఫినేషన్, ఫంక్షన్ నేమ్ రికర్సర్ అని ఇచ్చాము. రికర్సర్ లోపల మళ్ళీ రికర్సర్ని కాల్ చేసాము. బయట కూడా ఫంక్షన్ కాల్ ఉంది. సో ఇక్కడ ఎటువంటి కండిషన్ లేదు. కీప్ ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది చూడండి, ఎర్రర్ వస్తుంది చూడండి, రికర్షన్ ఎర్రర్, మాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అని వస్తుంది.
సో రికర్షన్ బేసిక్ అడ్వాంటేజెస్ ఏంటి? మనం ప్రోగ్రామ్ కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ సింపుల్గా ఉండడానికి రికర్షన్ యూజ్ చేస్తుంటాం. మనం కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ని మనం స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసినప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం రికర్షన్ ద్వారా చేస్తుంటాం. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే రికర్షన్ లాజిక్ కొంత టిపికల్గా అనిపిస్తుంటుంది. సో ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా మనం రికర్షన్ కాన్సెప్ట్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఉంది. డెసిమల్ టు బైనరీ అంటే డెసిమల్ నెంబర్ 34ని 2తో డివైడ్ చేస్తే 2 17 34 రిమైండర్ 0 అండ్ 286 రిమైండర్ 1. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం రికర్షన్లో. సో ఫంక్షన్ నేమ్ DECTUTOBIN అని ఇచ్చాం మనం. సో మీరు ఏం చేస్తారు, ఆ 34 తీసుకొని ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది పక్కన స్టెప్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. అలాగే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ బేస్ చేసుకుని చూసాం కదా. ఫ్యాక్టోరియల్లో n ఇంటూ సమ్ ఆఫ్ n-1 వస్తుంది. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n ప్లస్ సమ్ ఆఫ్ n-1. అలాగే ఫిబొనాచి సిరీస్ కూడా, GCD ఆఫ్ 2 నెంబర్స్, ఫిబొనాచి సిరీస్, sum of n natural numbers, factorial, reverse any number, anything is possible. Any program you can rewrite using recursion concept.